ఎందుకు దేవుడు ఈగల గుంపునే పంపాడు అని మనం చూస్తే, వాళ్ళు కెప్రీని ఈగలకు దేవతగా వాళ్ళు చూసేవాళ్ళు. అంటే ఈ చిన్న చిన్న పురుగులు ఏవైతే ఎగురుతూ ఉంటాయో వీటన్నిటికీ కూడా ఈ కెప్రీ అనే దేవత అధికారిగా ఉండి వాటన్నిటిని సంరక్షిస్తుంటాడు. బయల్జబూలు అని వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన గాలికి దేవుడు, ఈగల దేవుడు అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. హచ్చిత్ అనే ఇంకొక దేవుడిని కూడా వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఆయన ఈగలందరినీ కూడా సంరక్షిస్తాడు అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఇలా వాళ్ళకి ఏది తోచితే దాన్ని దేవుడుగా చేసుకొని ఐగుప్తీయులు ఆరాధించేవాళ్ళు. అవును ప్రియులారా, దర్శన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాము, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. హల్లెలూయా. ప్రియులారా, ఇది దేవుని బిడ్డలందరికీ దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానం. ఆ రోజు భయంకరమైన తెగులు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలని ఎట్లాగైతే దేవుడు ప్రత్యేకించుకొని సంరక్షించాడో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నేను లోకాన్ని శోధించే సమయం వచ్చినప్పుడు ఆయన బిడ్డలని దేవుడు కాపాడతాడంట, ఆయన బిడ్డలని దేవుడు ప్రత్యేకించుకుంటాడంట. ఎప్పుడైతే ఇది మనం తెలుసుకుంటామో మన జీవితాలు దేవునికి అనుగుణంగా మనం మలుచుకుంటాం. అందుకే దీన్ని ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజు నీ జీవితం లోకంలో ఉన్నట్లయితే లోకం నుంచి ఆయన వైపుకు నువ్వు త్రిప్పబడాలి. ఎందుకంటే అంత్య దినాలలో నీకున్న డబ్బు, నీకున్న పేరు, నీకున్న అందం, నీకున్నది ఏదైనా సరే ఏది కూడా నిన్ను కాపాడలేదు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ రోజు మహామహులు గడగడలాడిపోయారు, కానీ బానిసలైన ఇజ్రాయేలు ప్రజల్ని మాత్రం దేవుడు కాపాడాడు.